నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. మీషో నుంచి 4 డిఫరెంట్ కలెక్షన్ శారీస్ని పర్చేస్ చేసి ఈరోజు ఈ వీడియోలో మన ఫాలోవర్స్ అందరికీ కూడా షేర్ చేయడానికి అయితే కనుక తీసుకొచ్చాను. వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో చాలా అంటే చాలా క్లియర్గా అయితే కనుక ఇచ్చున్నామండి. లింక్ మీద క్లిక్ చేయగానే పర్చేజ్లోకి వెళ్ళిపోతారు. మీరు హ్యాపీగా మీకు నచ్చిన సారీ ఏదైతే ఉంటుందో స్టాక్ అవుట్ అవ్వకముందే మీరైతే కనుక ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. 4కి 4 కూడా మంచి కలెక్షనే ఉండబోతున్నాయండి. అండ్ తప్పకుండా మన ఛానల్ని చూస్తూ ఇంకా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు షాపింగ్ పర్పస్ మీషోలో అయితే కనుక ఈ న్యూ డిజైన్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. చలో, మీషోలో అయితే కనుక చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి సారీ కలెక్షన్స్ కానీ, కుర్తీ కలెక్షన్స్, జ్యువెలరీ అండ్ అన్ని రకాల కంటెంట్కి సంబంధించిన షాపింగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి కాబట్టి తప్పకుండా మీకు కూడా హెల్ప్ అవుతాయండి. సో ఈరోజు కంప్లీట్ 4 కూడా మనకి శారీసే. రాబోయే వీడియోస్లలో కూడా డిఫరెంట్ అప్డేట్స్ అయితే కనుక రాబోతున్నాయి. అండ్ ఫస్ట్ శారీ అయితే కనుక మనం చూసుకున్నట్లయితేనండి, కలర్ కాంబినేషన్స్ దీంట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ శారీ అయితే కనుక నాకు చాలా చాలా బాగా నచ్చేసింది అనమాట. కలర్ కాంబినేషన్ దీంట్లో ఇంకొకటి కూడా చాలా బాగుందండి, గోల్డ్ కలర్ కాంబినేషన్ పైన. అండ్ మన ఇది పిచ్వాయి కాంబినేషన్లో అయితే కనుక మనకి ఆల్ ఓవర్ వర్క్ అనేది వచ్చింది. ఇది దీనికైతే కనుక వచ్చినటువంటి పళ్ళు కాంబినేషన్ విత్ టాజిల్స్తో అయితే కనుక వచ్చిందండి. షార్ట్ లెంత్ పళ్ళు విత్ టాజిల్స్. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. లైట్ పింక్కి ఏంటంటే మనకి డార్క్ రెడిష్ కాంబినేషన్ బార్డర్, పైనేమో చిన్న బార్డర్ వచ్చేసింది, కిందేమో బిగ్ లెంత్ బార్డర్లో అయితే కనుక వచ్చిందనమాట. లైక్ మరీ లెంత్ కాదు, మీడియం అనుకోండి. కంప్లీట్గా మనకి ఇలాగైతే కనుక కాన్సెప్ట్ వచ్చేసి కింది లైన్ మొత్తం అంతా కూడా ఇట్లా పిచ్వాయి కాన్సెప్ట్లో ఎట్లా వస్తుందండి, లైక్ అలాగే అయితే కనుక వచ్చేసింది. ఎవరైనా నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక 100% రికమెండ్ చేయొచ్చు. సారీ అయితే కనుక చక్కగా రెడ్ కలర్ వచ్చేసి బార్డర్ అయితే కనుక కంటిన్యూ అయ్యి వచ్చిందండి. చాలా బాగుంది. యాక్చువల్గా ఈ రేటుకి ఈ క్వాలిటీ 100% మీకు మనీ వర్త్. స్టాక్ అవుట్ అవ్వకముందే మీకు నచ్చిన కలర్ని బట్టి అయితే కనుక ఆర్డర్ అనేది తీసేసుకోండి. అండ్ వేసుకుంటే కనుక మనకి శారీ కూడా ఇట్లా వచ్చేస్తుంది. చాలా బాగుంది. శారీ లుక్ ఇలా ఉంటుందండి. నచ్చిందని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేసుకోవద్దు, తప్పకుండా అయితే కనుక మీరు తీసుకోవచ్చు. 100% అయితే కనుక క్వాలిటీ వైజ్, మనీ వైజ్కి అయితే కనుక ఈ శారీ రికమెండ్ చేయదగినటువంటి మంచి శారీ అండి. సో బార్డర్ అనమాట, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్లో శారీ అనమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇది నాకు బాగా నచ్చింది. సో నా చాయిస్ నచ్చే వాళ్ళకి తప్పకుండా ఈ శారీ కూడా నచ్చుతుందండి. కలర్స్ అన్నీ బాగున్నాయి దీంట్లో. జార్జెట్ పైన అయితే కనుక సీక్వెన్స్ లైన్లో వచ్చేసి మనకు అక్కడక్కడ అయితే కనుక అదొక లీఫ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లాగా మనకైతే ఇలా డిజైన్ అనేది వచ్చిందండి. మీషోలో వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. నేను బ్లాక్ అయితే కనుక తెప్పించాను అనమాట. బ్లాక్ మీద గోల్డిష్ ఎల్లో కాంబినేషన్కి మనకి ఇట్లాగా యాష్ కలర్ కాంబినేషన్ లైక్ పెటల్స్ లాంటివి అయితే కనుక వస్తూ చాలా బాగుంది. మీషోలో ఇప్పుడు ఈ సారీ బాగా రన్నింగ్లో ఉందండి. చాలా అంటే చాలా బాగుందనమాట. పైన సైడ్ వచ్చేసి మనకి ఇట్లాగా స్టోన్ వర్క్లో లేస్ బార్డర్లను అయితే కనుక హైలైట్ చేశారు. సో శారీ ఓపెన్ చేసి ఒకసారి లెంత్, క్వాలిటీ, డీటెయిలింగ్ అయితే కనుక చూద్దాము. ఇది పళ్ళు అండి. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి పళ్ళు అనేది వచ్చేసింది. ఇలాగా ఈ లెంత్ కూడా చాలా ఉందండి, చూడొచ్చు మీరు. నేను ఇక్కడ 2 రౌండ్స్ 3 రౌండ్స్ టర్న్ చేస్తే కానీ మనకి కింద అయితే కనుక కనిపించలేదు, కింది సైడ్. ఇది మొత్తం అంతా కూడా శారీ చాలా బాగుందండి. క్వాలిటీ మాత్రం 100% అయితే ఈ మనీ వర్త్ అని చెప్పాలి. రా సిల్క్ మెటీరియల్ పైన అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది వచ్చేసింది. సో రా సిల్క్ ఇది నార్మల్ మెటీరియలే ఉంది కాబట్టి దీన్ని వదిలేయండి మీరు. దీనికి మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో లైక్ ఈ కాంబినేషన్కి తగినట్టుగా మనం వేస్తే చాలా బాగా కనపడుతుంది అండి. అడిగితే గోల్డ్ బెస్ట్. బ్లాక్ అండ్ గోల్డ్ ఎప్పుడైనా సరే బాగుంటుందండి. లెంత్ బాగా వచ్చిందండి. అండ్ ఇదైతే కనుక సారీ కంప్లీట్గా కాంబినేషన్ యొక్క లుక్ అనేది ఇట్లా వస్తుంది. ఈ లెంత్ కూడా చాలా ఉందండి మీరు చూసుకున్నట్లయితే కనుక. అండ్ కలర్ క్వాలిటీ కానివ్వండి, ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ జార్జెట్ మెటీరియల్ కోసం చూస్తుంటే తప్పకుండా వెళ్ళొచ్చు. అండ్ మిడిల్లో కూడా మనకి ఇవంతా కూడా సీక్వెన్స్ లైన్స్ పైన అయితే కనుక మనకి ఫ్యాబ్రిక్ అనేది ఇలా వచ్చేసింది. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక మంచి క్వాలిటీ జార్జెట్ శారీ కోసం చూస్తుంటే బెస్ట్ చాయిస్ అండి ఇది. కలర్స్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నాకు ఈ కలర్ చాలా బాగా అనిపించి ఇది తెప్పించి నేను మీకు షేర్ చేస్తున్నాను. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లోనే సీక్వెన్స్ బార్డర్ టైప్లో అయితే కనుక వచ్చిందండి. ఇది మనకేంటంటే వెల్వెట్ ఫ్యాబ్రిక్ బార్డర్ అనేది అటాచ్ చేసి జార్జెట్ పైన అయితే కనుక ఇచ్చినారనమాట. దీనిలో వైట్ అండ్ బ్లాక్ కామన్ ఉందండి, కాకపోతే ఈ పర్టికులర్ డిజైన్ శారీది అయితే కనుక మారిందనమాట. 4 to 5 డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి అయితే కనుక మీకు నచ్చిన ప్యాటర్న్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఈ ప్యాటర్న్ అయితే కనుక కొంచెం డిఫరెంట్గా అనిపించి నేను దీని అయితే కనుక తెప్పించేసానండి. అండ్ ఒకసారి అయితే కనుక శారీ ఓపెన్ చేసి బ్లౌజ్, శారీ లెంత్ ఎలా ఉందని చూద్దాము.
హై క్వాలిటీ జార్జెట్ మెటీరియల్ అండి. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కానీ మనకైతే క్వాలిటీ పైన పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇది పళ్ళు కాన్సెప్ట్ అనమాట. సో బార్డర్ వచ్చేసి మనకి 2 సైడ్ కూడా ఇలాగే వచ్చేసింది. ఈ బార్డర్కి మీదనే మనకైతే ఈ లేస్ అనేది స్టిచ్చింగ్ చేస్తూ దీన్ని అయితే ఈ విధంగా డిజైన్ చేశారండి. ఇది కూడా మనకి సాటిన్ ప్రిల్ టైప్లో అయితే కనుక మనకి ఇక్కడ కుచ్చు టైప్లో అయితే కనుక వచ్చింది. ఇది యాక్చువల్గా ఇది కంప్లీట్గా ఒక బార్డర్ అనమాట, లేస్ బార్డర్. ఇది దాన్ని యూజ్ చేసి అయితే కనుక దీన్ని డిజైన్ చేశారండి. సో ఇది మనకి కంప్లీట్గా శారీ వేస్తే లుక్ అయితే కనుక ఇట్లా వచ్చేస్తుంది. ఇది పైన సైడ్ పళ్ళు సైడ్కి అయితే కనుక వచ్చింది. ఇది కింది సైడ్ అయితే కనుక మనకి దీని బార్డర్ అనమాట. సో ఇది ఇలా సింపుల్గా మనం బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నా కానీ హ్యాపీగా అయితే కనుక వచ్చేస్తుంది అనమాట. ఇది లెంత్ ప్రకారంగా కానివ్వండి, బడ్జెట్ రేంజ్లో అయితే కనుక బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ శారీ నచ్చింది అనుకుంటే తప్పకుండా చూడొచ్చండి. డైలీ వేర్ దానికోసం ఆఫీస్ వేర్కి వాటికి సింపుల్గా జార్జెట్స్ ఇష్టపడే వాళ్ళకు కూడా బెస్ట్ చాయిస్ అని చెప్తాను నేనైతే. ఇది లెంత్ అండి. బ్లాక్ కలర్ ప్లెయిన్లో అయితే కనుక జార్జెట్లోనే మనకి వచ్చినటువంటి బ్లౌజ్. స్టిచ్చింగ్ చేయించుకుంటే వేరే వాటికి కూడా మనం దీన్ని మల్టీ యూజ్ చేసుకోవచ్చు అండి. లేదా ఆల్రెడీ మన దగ్గర బ్లాక్ బ్లౌజ్ ఉందిలే అనుకుంటే ఇంకా రెడీ టు వేర్ అనే అనుకోవాలి. ఇది కంప్లీట్గా అయితే కనుక శారీ యొక్క లుక్ అండి. సో నచ్చింది అనుకుంటే 4టికి సంబంధించిన శారీ లింక్స్ అయితే మనం డిస్క్రిప్షన్లో ఇచ్చున్నామండి. ఒకసారి అయితే కనుక చెక్ చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద నాకు తప్పకుండా కామెంట్ చేయండి, నేను ఆన్సర్. నాకు ఎప్పుడు కూడా బాగుంటుందండి పార్టీ వేర్ కోసం అనేసి. హెవీగా ఉండేటువంటి ఈ పార్టీ వేర్ చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో. డిఫరెంట్ కలర్ సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక థ్రెడ్స్ని యూజ్ చేసి మనకి దానిపైన గోల్డ్ సీక్వెన్స్ ప్యాటర్న్లో అయితే కనుక థ్రెడ్ అండ్ సీక్వెన్స్ రెండింటిది లైక్ కాంబినేషన్ అనేది ఇస్తూ మనకైతే కనుక ఈ శారీ అనేది డిజైన్ చేశారండి. అండ్ వీటిలో ఇంతకుముందు కలర్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు నాకు బ్లాక్ అయితే బాగా నచ్చి నేను మీ వరకు అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చానండి. ఇది రా సిల్క్ మెటీరియల్ పైన అయితే కనుక మనకి డబల్లో వచ్చినటువంటి ఒక ప్లెయిన్ బ్లౌజ్. సో నన్ను అడిగితే నేను ఇది రిఫర్ చేయను కదా, మామూలుగా ఇది వచ్చేటువంటి బ్లౌజ్. బట్ మనం ఇంకేదైనా మంచి క్వాలిటీ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటాయి. డబల్ పైన ఉంది కాబట్టి ఇది కొంచెం చిన్నగా ఉందండి, అందుకే నేను మీకు ఓపెన్ చేసి అయితే కనుక చూపించాను. ఇవి వేసుకుంటే అంత లుక్ కూడా అనిపించవు. సో ఇంకేదైనా బ్లౌజ్ అయితే కనుక మనం ప్లాన్ చేసుకోవాల్సిందే. ఇది మనకి ఏంటంటే ఒక బార్డర్ టైప్లో అయితే కనుక మనకి ఈ విధంగా ఇచ్చేసారండి. అండ్ ఇది కూడా చాలా బాగుంది. అంటే బ్లాక్ పైన ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్స్ కంప్లీట్ హెవీగా అయితే కనుక పార్టీ వేర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చాయని చెప్పాలి. ఇదంతా కూడా శారీ ఇక్కడ నుండి కంప్లీట్గా ఎక్కడ కూడా గ్యాప్ లేదండి, మీరు చూసుకోవచ్చు. స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి కూడా హెవీ పార్టీ వేర్లు అయితే కనుక ఇచ్చి గ్రాండ్ లుక్ అయితే కనుక చేశారండి. శారీ మొత్తం అంతా వర్క్ వచ్చింది మీరు చూసుకున్నట్లయితే. సో సగం వచ్చి సగం రాకుండా అట్లా లేకుండే మొత్తం వర్క్ వచ్చింది. ఇలా ఈ విధంగా అయితే కనుక థ్రెడ్స్ వర్క్ కాంట్రాస్ట్ తీసుకుని చక్కగా గోల్డ్ సీక్వెన్స్తో అయితే కనుక ఈ ప్యాటర్న్ని హైలైట్ చేశారనమాట. అండ్ దీనికి వచ్చినటువంటి థ్రెడ్ కాంబినేషన్ బేస్ చేసి మనం వేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా బాగా కనపడుతుందండి. ఇది కంప్లీట్గా మనకి శారీ లుక్ ఇట్లా వచ్చేస్తుంది. నైట్ పార్టీ వేర్కైనా ఆఫ్టర్నూన్ పార్టీ వేర్కైనా సరే చాలా చమక్ అనేటువంటి ఒక మంచి శారీ. ఇది కూడా మనకి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. ఇది ఫ్రంట్, ఇదైతే కనుక శారీ యొక్క బ్యాక్ సైడ్. చాలా నీట్గానే వచ్చింది, ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ లేకుండా. కదా అండి కలెక్షన్స్ నేను మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. అండ్ ఈ సాఫ్ట్ ఆర్గన్జా బేస్లో మనకు వచ్చినటువంటి ఈ డ్రెస్ కింద నేను ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా ఒకవేళ దీనిలో తీసుకోవాలని అనుకుంటే లైక్ లింక్ త్రూ కాంటాక్ట్ అయ్యి మీరైతే కనుక పర్చేస్ చేసుకోవచ్చు మీ సైజ్ వైజ్గా. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. మరో మంచి వీడియోలో మళ్ళీ రేపు కలుద్దామండి.